హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సోల్స్ ఆఫ్ రాస్. ఇవాళ వంకాయ బజ్జీ రెసిపీ చూద్దాం. ముందుగా వంకాయలు కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని అడ్డంగా చీలికలుగా ఇలా కట్ చేసుకోండి. మిగిలిన అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసి వాటర్లో వేసుకోండి. తర్వాత వీటిని బాండీ పెట్టి ఒక్కొక్కటిగా నూనెలో వేసి కొద్దిగా మగ్గే వరకు అందులో ఉంచండి. తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. అలాగే మిగిలిన బజ్జీలను కూడా ఒక్కొక్కటిగా వేసి మగ్గే వరకు అందులో ఉంచండి. తర్వాత వీటి స్టఫింగ్ కోసం కొన్ని వేసిన గుళ్ళు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీలోకి షిఫ్ట్ చేసుకోండి. దీంతోపాటు కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసి బరకగా గ్రైండ్ చేయండి. తర్వాత దీంట్ని వంకాయల్లో స్టఫింగ్ పెట్టి తర్వాత ఇలా కొంచెం ముద్దలాగా చేస్తే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా శనగపిండి తీసుకుని దాంట్లో కొంచెం వాము, ఉప్పు, కొంచెం వాటర్ వేసి చక్కగా ఇలా బ్యాటర్ ఇలా కలపండి. తర్వాత మన స్టఫ్ రెడీ చేసుకున్న వంకాయల్ని ఈ పిండిలో ముంచి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అలాగే మిగిలిన వంకాయలను కూడా వేయించండి. వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనం దీనికి స్టఫ్ చేద్దాం. ఫస్ట్ బజ్జీని తీసుకొని కట్ చేసి ఇందులో కొంచెం బఠానీ చాట్, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మరసం, అంతే. టేస్టీ వంకాయ